ఏపీ రాజకీయాల్లో వంగవీటి కుటుంబాంది ప్రత్యేక స్థానం. అటువంటి కుటుంబంలో ఏ చిన్న పరిణామం జరిగినా అది సంచలనమే. అయితే సంచలనాలకు ఆ కుటుంబం వేదికైంది తప్ప ఆశించిన స్థాయిలో రాజకీయ లబ్ధి పొందలేకపోతోంది. బెజవాడ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన వంగవీటి కుటుంబం నుంచి మరో వారసత్వం ఎంట్రీ ఇవ్వబోతోందన్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దివంగత ఎమ్మెల్యే వంగవీటి రాధా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాల్లోకి రాబోతున్నారన్నదే ఆ చర్చకు ప్రధాన కారణమట. ఆమె వైసీపీలో చేరతారని ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. అంతేకాదు ఆమెకు వైసీపీ అధినేత బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా కూడా టాక్ వినబడుతోంది. వంగవీటి మోహనరంగ మరణానంతరం ఆ కుటుంబం పేరు రాజకీయాల్లో వినిపిస్తూ వస్తోంది. కానీ వారి కుటుంబాలకు రాజకీయం ఎంతమాత్రం లబ్ధి చేకూర్చలేదు. కుమారుడు రాధాకృష్ణ రాజకీయాల్లోకి వచ్చిన అనాలోచిత నిర్ణయాల వల్ల సరైన పదవి దక్కించుకోలేకపోయారు. యాక్టివ్ పాలిటిక్స్, పవర్ పాలిటిక్స్ కు దూరంగా ఉండిపోతున్నారు. అయితే ఇప్పుడు వంగవీటి రంగ కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తారని తెలుస్తుండడం సంచలనమే. అయితే ఆమె ఏ పార్టీలో చేరుతారు అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. అయితే తాజాగా ఆమె జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారనే ప్రచారమైతే మాత్రం జరుగుతోంది. తద్వారా వైసీపీలో చేరుతారనే ప్రచారం కూడా ఊపందుకుంటోంది. ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు దివంగత కాపు నేత వంగవీటి రంగ కుమార్తె ఆశా కిరణ్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. సడన్ గా ఏపీ పొలిటికల్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇవ్వడం, పైకి రాజకీయాలకు దూరం, సేవా కార్యక్రమాలే తన లక్ష్యమని చెబుతున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా విజయవాడ వదిలి విశాఖలో ఓ భారీ సభకు ఆమె ప్లాన్ చేశారు. వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 26న విశాఖలో రంగనాడు పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు ఆశా కిరణ్ ప్రకటించారు. రాధారంగ రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగనాడు పోస్టర్ ని ఆవిష్కరించిన ఆమె రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని చూస్తే ఓ కుటుంబాన్ని చూసినట్లుగా ఉందన్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా విశాఖలో సభ పెడుతున్నట్టు తెలిపారు. ఇది రంగాభిమానుల కోసం నిర్వహించే సభ అన్నారు. అన్ని పార్టీల్లో ఉన్న రంగాభిమానులు దీనికి రావాలన్నారు. తను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదని, రాధారంగ మిత్రమండలి తరఫున పనిచేయడానికే వచ్చానని మరోసారి వెల్లడించారు. ఏ పార్టీతో ఇప్పుడు తనకు సంబంధం లేదన్నారు. తన రాజకీయ నిర్ణయం ఏమైనా ఉంటే తర్వాత చెబుతానని అన్నారు. ప్రస్తుతం ప్రజలకు తనవంతుగా సేవ చేస్తానని, రాధారంగ మిత్రమండలి కార్యక్రమాలు విస్తృతం చేస్తామని చెప్పారు. రంగ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే వారంతా ఆయన వారసులే అన్నారు. అన్న వంగవీటి రాధాకృష్ణతో ఎటువంటి విభేదాలు లేవని కూడా తెలిపారు. విశాఖలో జరిగే సభకు వంగవీటి రాధాకృష్ణను ఆహ్వానించారన్నారు. 3 ఏళ్లు తన పనితీరు, సేవా కార్యక్రమాలు అందరూ చూస్తారన్నారు. రాధారంగ మిత్రమండలి పెద్దల ఆదేశాలు, సూచనల ప్రకారం తన రాజకీయ నిర్ణయం అప్పుడు ఉంటుందన్నారు. రంగ కుమార్తె ఆశా కిరణ్ 20 ఏళ్ల కిందట తన తల్లికి బాసటగా ఆమె రాజకీయాల్లో ప్రచారం చేశారు. అనంతరం ఇప్పుడే బయటకొచ్చారు. ఆమె వైసీపీలో చేరుతారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రంగ కూతురికి జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఎంపీ సీట్ ఇస్తా, కావాలంటే ఎమ్మెల్సీని చేస్తా, మంత్రిని చేస్తా, అన్నయ్య చేసిన తప్పు నువ్వు చెయ్యకు, మా పార్టీలోకి రా, అండగా ఉంటా అంటూ ఆమెకు వైసీపీ అధినేత భరోసా కల్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపు సామాజిక వర్గం అండ అవసరం. అందులో భాగంగానే వంగవీటి కుమార్తెను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తేవాలన్నది వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే రంగ కుమారుడు రాధ రాజకీయాల్లో ఉన్నారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన రాధ ఆ తర్వాత 2 ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో అస్సలు పోటీ చేయకుండా టీడీపీకి స్టార్ క్యాంపెయినర్ గా మాత్రమే పరిమితమయ్యారు. రంగ వారసుడిగా రాధ రాజకీయాల్లో ఉన్న ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలే రాజకీయంగా ఆయనకి ఎక్కువ అపజయాలు మిగిల్చాయన్నది లోకల్ టాక్. రాజకీయంగా రాధా అపజయాలతో రంగాభిమానులు కూడా అసంతృప్తిగా ఉన్నట్టు చెబుతారు. వంగవీటి రంగాకి కాపు సామాజిక వర్గం నుంచి బలమైన అభిమాన గణం ఉంది. కోస్తా ఆంధ్రలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో రంగాభిమానులు ఉన్నారు. ఆయన మరణం తర్వాత భార్య రత్నకుమారి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కుమారుడు వంగవీటి రాధ విజయవాడ తూర్పు నుంచి ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేసినా కూడా అపజయాలు పలకరిస్తున్నాయి. ఈ పరిస్థితి
పరిస్థితుల్లో రంగా కుమార్తె ఆస్యను వారసురాలిగా తీసుకురావడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విస్తృత ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు రాధ. అయితే వచ్చే ఎన్నికల్లో ఆస్యకు టికెట్ ఇచ్చి విజయవాడ సీటు నుంచి పోటీ చేయించాలని వైసీపీ తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆస్య కొన్నాళ్లు విదేశాల్లో ఉండి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి 6 ఏళ్ల నుంచి ఇక్కడే స్థిరపడ్డారు. రంగా జయంతి కార్యక్రమాల్లో తప్పనిసరిగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారామే. అయితే ఇప్పటిదాకా ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఏపీ రాజకీయాల్లో వంగవీటి రంగా పేరు తెలియని వారు ఉండరు. 80వ దశకంలో ఆయన కాపు సామాజిక వర్గ నేతగా, బెజవాడ ప్రాంతంలో బలమైన రాజకీయ నేతగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1985లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1988లో ఆయన హత్యకు గురయ్యారు. అప్పట్లో ఆ ఘటన సంచలనం రేకెత్తించింది.